నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నం. ఈరోజు మనం వారాహి నవరాత్రులలో 5వ రోజు పూజా విధానాలు, ఆచారాలు మరియు విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పంచమి. ఇది ప్రత్యేకమైన రోజండి. ఈరోజు పంచమి రోజు అమ్మవారిని పూజించుకుంటే అనుగ్రహం పొందవచ్చండి. నేను అమ్మవారిని జాజులతో అలంకరించుకున్నాను. జాజులతో అష్టోత్తరం చదువుకున్నాను. కుంకుమతో పూజ చేసుకున్నాను. ఈ అలంకరణ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. పంచహారతి కూడా ఇచ్చుకున్నాను అమ్మవారికి. అమ్మవారికి ఎందుకు నాకు ఇవ్వాలనిపించింది. నెయ్యి వేసుకొని పంచహారతి కూడా ఇచ్చాను. ప్రసాదంగా దద్దోజనం ఉదయం అయితే దద్దోజనం పెట్టాను. సాయంత్రం రవ్వ లడ్డు పెట్టానండి. ప్రసాదం దద్దోజనం అన్నం మరియు పెరుగుతో తయారు చేసిన ప్రసాదం అండి. ఇది ఆరోగ్యాన్ని, శాంతిని అందిస్తుంది. రవ్వ లడ్డు అనేది రవ్వతో తయారు చేసిన మధురమైన ప్రసాదం అండి. అది ఆత్మ సంతృప్తిని మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఇది ప్రసాదం అండి. ఉదయము సాయంత్రం నా ప్రసాదం, నా నైవేద్యాలు, నా పూజ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. పానకం కూడా పెట్టాను, దానిమ్మ కూడా పెట్టానండి. అమ్మవారికి ధూపం కూడా వేసుకున్నాను. రోజు ధూపము, పానకం కూడా కంపల్సరీ పెట్టుకుంటే చాలా మంచిది. 5వ రోజు పూజ ఇలా ముగించుకున్నానండి. నేను చాలా భక్తితో చేసుకున్నాను. నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నవరాత్రులలో ప్రతిరోజు పూజా పద్ధతులు భక్తి శ్రద్ధలతో ఆచరించడంతో ఎంతో ముఖ్యం. ఈ విధంగా ఈరోజు పూజా విధానం, ఆచారాలు మరియు అనుభవాలు మీతో పంచుకున్నాను. హిందూ పూజలు మరియు సాంప్రదాయాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో, నా అలంకరణ కూడాను.